మా గిరిజన స్టైల్‌లో ఈ విధంగా ఎప్పుడైనా చేపల్ని కాల్చి ఎండబెట్టి తిన్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మా పక్కనున్న గడ్డ దగ్గరకైతే మేము చేపల కోసం అయితే వెళ్తున్నాం. గడ్డ దగ్గరకైతే వచ్చేసాం. దోమతారలని గడ్డ మధ్యలో పెట్టేసి చేపలనైతే పట్టాలి. మేము గడ్డ మధ్యన 2 దోమతారలను అయితే పెట్టుకున్నాం. ఒకటి పైన ఒకటి కింద అయితే పెట్టుకున్నాం. మా పొట్టిదైతే అక్కడ పెట్టేసి అయితే కూర్చుందనమాట. మా బావ పైనుండి క్లాత్ సహాయంతో మందునైతే కలుపుతున్నాడు. డైరెక్ట్ గా ఆ మందుని చేతితో కలిపితే చేతులు పొక్కిపోతాయి. ఆ మందు నీరుకి చేపలన్నీ పైకి తేలుతూ వస్తున్నాయి. పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా మందు నీరు తాగవు కాబట్టి అవి పైకి తేలినప్పుడే పట్టుకోవాలి. లేదంటే చిక్కినట్టే చిక్కి చేతికి దొరకకుండా పోతాయి. తేలుకుంటూ వస్తున్న చిన్న చేపలు వాళ్ళ దగ్గర అయితే చిక్కాయి. అలా చిక్కిన చేపల్ని నేను మా పొట్టి కలిసి ఏరుతున్నాం. పెద్ద చేపలు అయితే దొరకలేదు, చిన్న చేపలు అయితే దొరికాయి. వీటిని మా గిరిజన స్టైల్లో కాల్చి ఎండబెట్టి చాలా రోజుల వరకు అయితే నిల్వ చేసుకుంటారు. ముందుగా గడ్డి పైన పెట్టి చేపల్ని కాల్చుకోవాలి. అప్పుడే చేపలకి టేస్ట్ అనేది వస్తుంది. బాగా కాలిన తర్వాత ఒక్కటొక్కటిగా బయటికి తీసుకోవాలి. ఇలా కాల్చుకొని ఎండబెట్టి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పొట్టి ఎవరు చూడట్లేదని సైలెంట్ గా తినేస్తుంది. ఈ చేపల ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.